పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఇర్మియా, వారు నిన్ను అప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. ప్రభునందు ప్రియులారా, 1951వ సంవత్సరంలో జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఈ వ్యక్తి యొక్క వాణిజ్యపరంగాను రాజకీయంగాను గొప్ప వ్యక్తి. ఇతని డాక్టర్ తనతో చెప్పినటువంటి విషయం ఏంటంటే, నీవు చక్కగా ఉండి ఎక్కువ కాలం బ్రతకాలి అని అంటే నీ పని ఒత్తిడి తగ్గించుకో, టెన్షన్స్ ఏమి పడకు. పని ఒత్తిడి తగ్గించుకుంటే నీ శరీరానికి అలసట తగ్గుతుంది, ఆయుష్ పెరుగుతుంది అని. ఈ రోజున మనం చాలా మంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్స్ ఇదే చెప్తా ఉంటుంటారు, రెస్ట్ తీసుకోండి, రెస్ట్లో ఉండండి. ఈ రోజున మనిషి ఎటు చూసినా రెస్ట్లెస్ లైఫ్ అయిపోతూ ఉంటుంది. విశ్రాంతి, విరామం అనేటువంటిది మనిషి జీవితంలో లేదు. ఏదో ఒక విషయముపై, ఏదో ఒక అంశముపై మనిషి కొట్టుమెట్లాడుతూనే ఉన్నాడు, విరామము లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. అలసట చెందినటువంటి శరీరం సహకరించలేక బలహీనతలు పాలవుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇక్కడ విచిత్రం ఏంటినంటే, వైద్యుడు తన దగ్గరకు వచ్చినటువంటి ఈ జోసెఫ్ స్టాలిన్ అనేటువంటి ఆయన్ని రెస్ట్ తీసుకోమని చెప్పాడు. కానీ ఆ తర్వాత దినాల్లో జరిగింది ఏంటంటే, ఈ సలహా చెప్పినటువంటి వైద్యుడే ఒక కేసులో ఇరుక్కున్నాడు. ఎందుకనంటే ఇటు వైద్యము చేస్తూ ఉంటున్నాడు, అటు లోకానుసారమైనటువంటి పనులు చేస్తూ, అంటే ఇటు సంపాదన అటు సంపాదన. దీనికి అలవాటు పడినటువంటి ఆయన పోలీసులకు చిక్కిపోయాడు, జైలు పాలైపోయాడు. ఈ రోజున చెప్తాము కానీ చేయం, సలహాలు ఇస్తాము కానీ పాటించాం. చెప్పడానికి నీతులు ఉన్నాయి కానీ మనం పాటించడానికి ఏమీ లేవు. ఏది ఏమైనా నేను చెప్పొచ్చేది ఏంటినంటే, మనిషి అవినీతికి అలవాటు పడిపోయాడు, అక్రమానికి అలవాటు పడిపోయాడు, చెడుకు బానిస అయిపోయాడు. దాంట్లో మనిషి ఎంతగానో కొట్టిమెట్లాడుతూ ఉన్నాడు. న్యాయ సంబంధంగా అయితే వాస్తవానికి మనిషి అలసిపోవలసినటువంటి పని లేదు, ఏ ఒత్తిడి ఆ వ్యక్తి మీద ఉండదు. ఈ రోజున మీరు గమనించండి, మీరు న్యాయముగా ఉంటే మీరు ప్రశాంతంగా ఉంటారు. అక్రమమైనటువంటి దారులు, అనాలోచనలే మానవ జీవితానికి నెమ్మది లేకుండా చేస్తూ ఉంటున్నాయి. అవి ఎక్కడికో దారి తీస్తూ ఉన్నాయి, ఎంతటికైనా తెగించేటట్లు చేస్తూ ఉంటున్నాయి. నీతి న్యాయాలను మరిచిపోయి అన్యాయాలు, అక్రమాలకు అలవాటైపోయినటువంటి జీవితాలు ఎప్పుడు కూడా బాగుపడిన పరిస్థితి కానీ, మనశ్శాంతిగా ఉన్నటువంటి పరిస్థితి కానీ మనం చూడం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో రాజైనటువంటి సిద్కియాతో దేవుడు ఇర్మియా ప్రవక్తను పంపించి చెప్తున్నటువంటి సమాచారమే మనం చదువుకున్నటువంటి ఈ 38వ అధ్యాయము 20వ వచనం. ప్రియులారా, సిద్కియాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన అనంటే, నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గురించి యెహోవా సెలవిచ్చిన మాటను చిత్తగించుము. నువ్వు బ్రతకాలి అనంటే దేవుడు చెప్పినటువంటి మాటను విను. క్లియర్గా చెప్పాలి అనంటే, సిద్కియా, దేవుడు నీతో ఏదో మాట్లాడాలని అనుకుంటూ ఉంటున్నాడు. నువ్వు బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. నువ్వు బాగుగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రియ మిత్రమా, సహోదరుడా, సహోదరి, ఈ రోజున దేవుడు మనలను కోరుకుంటున్నటువంటి, మన పట్ల కలిగి ఉన్న ఆలోచన ఏంటంటే, మనం బ్రతకాలి, బాగుగా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆశ మానవుని పట్ల. మానవుని పట్ల దేవునికి ఎంతో గొప్ప ఆశ ఉంది. నీ పట్ల దేవునికి చాలా గొప్ప ప్రణాళిక ఉంది. నిన్ను బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? నువ్వు బ్రతకాలి, బాగుగా ఉండాలి. నీ కుటుంబం బ్రతకాలి,
బాగుగా ఉండాలి. నీ పిల్లలు బ్రతకాలి, బాగుగా ఉండాలి. నీ గృహం బాగోవాలి, నీ వీధి బాగోవాలి, నీ ప్రాంతం బాగోవాలి, నీ పట్టణం బాగోవాలి, నీ బంధువులు బాగోవాలి. ఇలా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే బాగోవాలి. అందుకని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీకు మేలు కలుగునట్లు రాబోవు కాలానికి అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలు నేను కలిగి ఉన్నాను కానీ కీడును కానీ చెడును కానీ నేను ఎప్పుడూ కలిగి లేను. దేవుడు నీకు సమాధానకరమైనటువంటి మేలుకరమైనటువంటి ఆలోచనలు మనందరి పట్ల కలిగి ఉంటున్నాడు. మనిషి చెడుగును కోరుకునేటువంటి వాడెవడు? మనిషిని చెరిపేటువంటి వాడెవడు? మనిషిని పాడు చేసేటువంటి వాడెవడు? మనశ్శాంతి లేకుండా చేసేటువంటి వాడెవడు? నెమ్మది లేకుండా చేసేటువంటి వాడెవడు అని అంటే అపవాది, సాతాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనం బ్రతకాలని, బాగుగా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాడు. సిద్కియాతో అదే చెప్తా ఉంటున్నాడు. నువ్వు దేవుని మాట ఆలకించు అని సిద్కియాతో ప్రవక్త అయినటువంటి ఇర్మియా చెప్తా ఉంటున్నాడు. దేవుని మాటను చెప్తా ఉంటున్నాడు. క్షేమము కోరి చెప్తూ ఉన్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు అని డైరెక్ట్గా చెప్పాడు. విషయం ఏంటో తెలుసా? ఈ సిద్కియా చేసినటువంటి పని ఏంటంటే దేవుడు పంపించినటువంటి ప్రవక్తను చెరసాల్లో వేయించాడు. అంటే దాని అర్థం సింపుల్గా చెప్పాలి అంటే దేవుని మాటనే చెరసాల్లో వేయించేశాడు. దేవుని మాట వినలేదు. ఈ సిద్కియా ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కోల్పోయాడు. విషయం ఏంటంటే యోధా రాజులలో చివరి రాజు ఈ సిద్కియా. ఒక అద్భుతంగా ఉండవలసినటువంటి ముగింపు, ఒక ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసేసాడు. ఈ రాజు బబులోనియుల చేత పట్టబడి చెరసాలలో వేయించబడ్డాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, అతడి కళ్ళను పీకేశారు. అతని అంటే ఆ కళ్ళు పీకక ముందే తన కళ్ళ ముందే భార్య పిల్లలను హతం చేసేశారు, తండ్రికి దూరం చేసేశారు, ఆ పట్టణాన్ని కాల్చివేసేశారు. ఎందుకో తెలుసా? దేవుని మాటను పెడచెవిన పెట్టిన దానిని బట్టి, నిర్లక్ష్యం చేసిన దానిని బట్టి, దేవుని సేవకుణ్ణి చిత్రహింసలు పెట్టినటువంటి దానిని బట్టి. గమనిస్తూ ఉన్నారా? దేవుడు నీతో మాట్లాడాలని, నువ్వు బ్రతికి బాగుగా ఉండాలని ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, సేవకుల ద్వారా ఈ మాటలను పంపిస్తూ ఉంటున్నప్పుడు వినడం, విధేయత చూపించడం నీకు, నాకు, మనందరికీ చాలా క్షేమం, చాలా ఆశీర్వాదం, దీవెనకరం. దేవుని మాటను మనుష్యుడు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు నీ బాగు కోరి చెప్తున్న మాటను నువ్వు వినాలి, మనం వినాలి. సిద్కియా వినలేదు ప్రియులరా, సిద్కియా వినలేదు. ఈ రోజున సిద్కియా అలా చేసాడా, సిద్కియా మాట వినలేదా అని అనుకుంటున్నటువంటి మన జీవితంలో కూడా చాలా మందిమి మంచి చెప్పినటువంటి వారి మాటలు మనం వినడం లేదు. మంచి చెప్పినటువంటి వారిని దూరం చేసుకుంటూ ఉంటున్నాం. మంచి చెప్తున్నటువంటి వారిని, స్నేహాన్ని పోగొట్టుకుంటూ ఉంటున్నాం. ఎందుకనంటే మనకు చెడు అలవాటు అయిపోయింది. మనం ఎక్కడో మార్గము తప్పుతూ ఉంటున్నాం. మంచికి దూరం అయిపోతూ ఉంటున్నాం. ఈ రోజున సమాజం ఏమైపోయింది అని అంటే మంచి చెప్పే వాళ్ళకు దూరం అయిపోతూ ఉంటున్నారు, చెడుకు దగ్గర అయిపోతూ ఉంటున్నారు. అవే తీపిగా కనబడుతూ ఉంటున్నాయి, అవే ఆకర్షింపబడుతూ ఉంటున్నాయి, అవే అందంగా కనబడుతూ ఉంటున్నాయి. ఈ రోజున కుటుంబాలుగా మనం ఎలా ఉంటున్నాం? మంచి చెప్తున్నప్పుడు వినేటువంటి వాళ్ళముగా మనం ఉంటున్నామా? ఓ ఇంటి యజమానుడా, ఓ భర్త, ఓ నాన్న, నీ ఇంటి బాధ్యత నీ మీద ఉంది. నీ మార్గం ఎలా ఉంటుంది? నీ అలవాట్లు ఎలా ఉంటున్నాయి? నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ మీద నీ కుటుంబం ఆధారపడి ఉంది. సిద్కియా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటూ తన రాజ్యానికి శాపకరంగా మారిపోయాడు. తన రాజ్యాన్ని బుగ్గిపాలు చేశాడు, బూడిద పాలు చేశాడు. దానికి కారణం సిద్కియా యొక్క అవిధేయత, సిద్కియా యొక్క మూర్ఖత్వం, సిద్కియా యొక్క మాట విననటువంటి తనం, దేవుని మీద తిరుగుబాటు చేసేటువంటి తనం, దేవుని మాటను వినకపోవడం అనేటువంటిది, మంచిని పట్టించుకోకపోవడం అనేటువంటిది. ఓ సహోదరి, ఓ ఇల్లాల, ఓ తల్లి,
నీ భర్త చెప్తున్నటువంటి మంచి మాటలు వింటూ ఉంటున్నావా? ఓ అన్నా, నీ భార్య చెప్తున్నటువంటి మంచి మాటలు కుటుంబం గురించి వింటూ ఉంటున్నావా? పిల్లలారా, యవనస్తులారా, నీ భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మంచి మాటలు వింటూ ఉంటున్నారా? చెవికి ఎక్కడం లేదండి ఈ రోజున మంచి మాటలు. మంచి ఆలోచనలు హృదయంలో ఉండటం లేదండి. నిండిపోయినాయి, చెడుతో నిండిపోయినాయి. మంచి మాటలు ఎక్కక నాన్న మీద కోపగించడం, అమ్మ మీద కోపగించడం, అన్నం తినడం మానేయడం చాలా రోజులైపోయింది కదా. భర్త మీద కోపగించడం చాలా రోజులైపోయింది కదా. భార్య మీద కోపగించడం మనశ్శాంతి లేకుండా అయిపోయింది కదా. ఎందుకు? నీ అలవాట్లను నువ్వు మానుకొని ఏకీభవించలేకపోతున్నావు, వెనక్కి తిరగలేకపోతూ ఉంటున్నావు. ఈ రోజున చాలా మంది హాస్పిటల్స్లో చూస్తూ ఉంటున్నప్పుడు భర్తలు వెనకాల భార్యలు తిరుగుతూ ఉంటున్నారు. ఎందుకు అని అంటే ఆరోగ్యం పాడైపోయి, తాగి 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 లివర్ పాడైపోయి, చెడు అలవాట్ల ద్వారా ఆరోగ్యం అంతా క్షీణించిపోయి, తప్పదు కదా. వాళ్ళు ఇదే చెప్తా ఉంటుంటారు, అయ్యా ఎన్నిసార్లు చెప్పినా వినలేదండి, మారలేదండి, ఇదిగో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందండి. అదే మొదటగా మనం వినుంటే మన ఆరోగ్యాలు పాడవుతాయా? ఈ రోజున కూడా చాలా మంది యవనస్తులు నాకు తెలుసు, బ్రతిమలాడాను వాళ్ళ దగ్గర, నేను కన్నీళ్లు కార్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకనంటే యవన బిడ్డలు, వాళ్ళని నమ్ముకొని వచ్చినటువంటి భార్య, మళ్ళీ వాళ్ళ దాంపత్య జీవితానికి పసిపిల్లలు, చిన్న చిన్న పసిపిల్లలు ఉన్నటువంటి యవనస్తులు ఈ రోజున త్రాగుడుకు బానిసలు అయిపోయి బలహీనలు అయిపోతూ ఉంటుంటే బాధ అనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకు అని అంటే మాట విననటువంటి తనం. ఈ రోజున తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వెనుక సొంత నిర్ణయాలు తీసుకున్నటువంటి యవన బిడ్డలు, తల్లిదండ్రుల మాటను వినకుండా ఇష్టానుసారంగా నడుస్తున్నటువంటి యవన బిడ్డలు ఈ రోజున నాకు చాలా మంది తెలుసు. వాళ్ళ జీవితాలు అంధకారం అయిపోయినాయి. ఎందుకో తెలుసా? అనుభవం కలిగినటువంటి తల్లిదండ్రుల మాట వెనుక మాటలు పట్టించుకోవడం లేదు. ఈ రోజున మంచి మాటలు వినడం లేదు. సిద్కియా దేవుడు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాడు. వాక్యము విని వెనక్కి తిరగలేకపోయాడు. పైగా ఇర్మియాను చెరసాల్లో వేయించేశాడు. నా దగ్గర అధికారం ఉంది, నేను రాజుని, నేనేది చేసినా చెల్లిపోద్ది. ఈరోజు నువ్వు అదే అనుకుంటున్నావా? నా దగ్గర బలం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర ఆ రికమెండేషన్ ఉంది, ఏ రికమెండేషన్ ఉంది, నా వెనకాల ఎంత టీం ఉన్నారు, నాకు ఎంత బ్యాచ్ ఉన్నారు. ఏ బ్యాచ్ నువ్వు కోల్పోయిన ఆరోగ్యాన్ని నీకు తీసుకుని రాలేరు. తల్లిదండ్రుల మాట విను. ఓ భర్త నీ భార్య మాట విను. ఓ భార్య నీ భర్త మాట విను. పిల్లలారా, తల్లిదండ్రుల మాట వినండి. పెద్దవాళ్ళు చెప్పిన మాటలు విందాం. ఇలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటుండగా మన జీవితాలను సరిచేసుకుని, మన ప్రవర్తనను సరిచేసుకుని, ఎక్కడ దారి తప్పుతున్నామో, ఎక్కడ గాడి మల్లుతూ ఉంటున్నామో, ఎక్కడ కుటుంబానికి అన్యాయం చేస్తూ ఉంటున్నామో, తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉంటున్నామో, ఎక్కడ మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నామో దయచేసి గమనించండి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని నీకు ఇచ్చాడు. మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి భర్తనిచ్చాడు, మంచి భార్యనిచ్చాడు, మంచి పిల్లలనిచ్చాడు, మంచి తల్లిదండ్రులనిచ్చాడు, మంచి తోబుట్టువులనిచ్చాడు. దూరం అవ్వద్దు, వారిని గాయపరచవద్దు, వారిని బాధపెట్టద్దు. చక్కటి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, దాన్ని పాడు చేసుకోవద్దు. ఆయన మాట విని ఆయన వైపు తిరుగుదాం, ఆయనతో నడుద్దాం. దేవుని మాటలు మన కుటుంబాన్ని కడతాయి. దేవుని మాటలు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. దేవుని మాటలు మనలను బ్రతికిస్తాయి. భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది, బాధలలో అది నాకు నెమ్మదిని కలిగిస్తూ ఉంటుంది. ఈరోజు నెమ్మది లేని జీవితం జీవిస్తూ ఉంటున్నారా? కుటుంబంలో శాంతి సమాధానము లేక, ఒకప్పుడు చెప్పినటువంటి మంచి వెనక, ఒకప్పుడు మంచికి ఈ రోజున దూరం అయిపోయి జీవిస్తూ ఉంటున్నావా? నేను బ్రతికించగలిగినటువంటిది దేవుని వాక్యం. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పశ్చాత్తాపపడి ఆయన వైపు తిరగగలవా? అయ్యా, నా జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేసుకున్నాను, మంచి మాటలు వినలేకపోయాను, ఇప్పుడు ఇదిగో ఈ పరిస్థితిలో ఉన్నాను. ఈ సమయమందు నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందని విని ఉన్నాను. నీ వైపు చూస్తూ ఉంటున్నాను. దేవా, నీ మాట నేను వింటాను, నన్ను బ్రతికించవా, నా కుటుంబాన్ని కట్టవా, నా జీవితాన్ని బాగు చేయవా, నా సంసారాన్ని తీర్చిదిద్దవా, నా గృహాన్ని దీవించవా అని ఆయన వైపు తిరగగలిగితే, ఆయన దగ్గర పశ్చాత్తాపపడగలిగితే, ఆయన వైపు చేతులు చాపగలిగితే, నీ చేయి పట్టుకుని ఆయన నిన్ను బ్రతికించడానికి, సరిచేయడానికి, చక్కదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందామా?